మా ఓపీడీకి ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చారండి ఈ మధ్య. ఆయనకి దాదాపు 70 ఏళ్ల వయసు ఉంటుంది. గత 10-15 ఏళ్ళగా ఆయన షుగరు బీపీతో బాధపడతా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి మెయిన్ కంప్లైంట్ ఏంటంటే గత 15-20 రోజులుగా మా నాన్నగారికి సరిగ్గా వినపట్లేదండి డాక్టర్ అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఈ కంప్లైంట్కి ఫస్ట్ ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ టెస్టులన్నీ నార్మల్గా ఉన్నాయి. ఈఎన్టీ డాక్టర్ వాళ్ళు లోకల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఇయర్తో పాటు ఆడియోమెట్రీ ఇవన్నీ చేసి చూసి టెస్ట్లో ఏం అబ్నార్మాలిటీ లేదు, ఆయనకి వినికిడి బాగానే ఉందని చెప్పారు. సో ఎవరో అడ్వైస్ ద్వారా వాళ్ళు నెక్స్ట్ ఒక మానసిక పరమైన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ దగ్గర ఒక 10 రోజులు థెరపీ తీసుకున్నారు. ఆ తర్వాత తెలిసిన వాళ్ళ అడ్వైస్తో మా క్లినిక్కి రావటం అనేది జరిగింది. ఫార్మల్ టెస్టింగ్ అనేది మేము కూడా చేసాము. మామూలుగా ఆయనకి చప్పట్లు కొట్టినా అటువైపు చూడటము, దాంతోపాటు ఏదైనా వస్తువు సడన్గా పడేస్తే అటువైపు చూడటం అనేది చేస్తూ ఉన్నాడు. కానీ మనం మాట మాట్లాడితే మాత్రం ఆ మాటకు సంబంధించి ఆయన ఏమన్నా మనం ఆ వస్తువు పట్టుకోండి అని ఆయన చెప్పినప్పుడు ఆయన పని మాత్రం చేయలేకపోతా ఉన్నారు. మళ్ళీ వినపడుతుందా అంటే మామూలుగా అటువైపు చూస్తున్నారు. సో ప్రాబబ్లీ ఆయనకి వినికిడి అనేది బాగానే ఉంది, కానీ మాట మాత్రం అర్థం అవటం లేదు. సో సడన్గా వచ్చిన వినికిడి లోపం, బేసిక్గా ఏమైనా శబ్దాలు అయితే వినపడతా ఉన్నాయి, కాకపోతే మాటని డీకోడ్ చేయలేకపోతున్నారు అనేది మాకు అర్థమైంది. సో దీనికి నరాల రుగ్మతలు ఏముంటాయి అనేది మనం చూద్దామండి. బేసిక్గా సడన్గా కనుక వినికిడి లాస్ వస్తే, అంటే కంప్లీట్గా అంటే శబ్దమే వినపడకపోతే ఒక చెవిలో, ప్రాబబ్లీ ఇది ఒక రకమైన వెస్టిబ్యులోకాక్లియర్ నర్వ్కి సంబంధించిన పక్షవాతం అనేది మనం ఆలోచించుకోవాలి. కానీ తనకి వినికిడి అనేది బాగానే ఉంది, శబ్దాలు అనేది బాగానే వింటున్నారు, కానీ మాటను మాత్రం ఒబే చేయలేకపోతున్నారు. అంటే బ్రెయిన్లో డీకోడింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినాయి. ఇది జనరల్గా మనకి లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లో మనం చూస్తే లాంగ్వేజ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఆ బ్రెయిన్ని మనం ఆడిటరీ కార్టెక్స్, అంటే మనకి ఏదైనా శబ్దం వినపడింది అనుకోండి, లాంగ్వేజ్ వినపడింది అనుకోండి, మనకి తెలిసిన లాంగ్వేజ్ దాన్ని డీకోడ్ చేసి మన బ్రెయిన్కి అనేది ఇంపల్సెస్ వస్తాయి. దాని ద్వారా వాళ్ళ కమాండ్స్ అనేది ఒబే చేస్తారు. ఈ స్ట్రక్చర్లో కనుక వాళ్ళకి ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎవరైనా చెప్పిన మాటలు అనేది వినరండి. ఇది మోస్ట్ కామన్గా పెద్ద వయసులో షుగరు బీపీ ఉన్న వాళ్ళలో సడన్గా ఇలా జరిగితే ఇది ఒక రకమైన పక్షవాతం అనేది మనం గుర్తించాలి. మనం ఈ పేషెంట్కి స్కాన్ చేసాం. మనం అనుకున్నట్టే వాళ్ళకి ఆడిటరీ అసోసియేషన్ కార్టెక్స్లో చిన్న క్లాట్ అనేది ఉంది. దాంతోపాటు ఒక మేజర్ రక్తనాళం బ్లాక్ ఉంది. ఈ రక్తనాళం కనుక మనం రీకెనలైజ్ చేయకపోతే ఎడమవైపు భాగం అంతా పక్షవాతం వచ్చేసి కుడి చేయి కాలు చచ్చి రావటం, మాట అనేది కంప్లీట్గా పోవటం అనేది జరుగుతుంది. సో ఒక స్టంట్ వేసి మనం ఆ రక్త ప్రసరణ పునరుద్ధరించడం అనేది జరిగిందండి. దాని ద్వారా ఆయన నెక్స్ట్ 1-2 monthsలో క్యూర్ అయ్యి వాళ్ళు నార్మల్గానే వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతా ఉన్నారు. జనరల్గా మనం పక్షవాతం ఆర్ బ్రెయిన్ స్ట్రోక్ అనగానే చాలా మందికి ఉన్న నాలెడ్జ్ అండి, చెయ్యి కాలు చచ్చి రావటం, మాట తత్తరపాటు రావడం లేదా మాట పోవటం అనేవి జనరల్గా ఐడెంటిఫై చేస్తారు. కానీ సడన్గా చూపు కోల్పోవటం, పిచ్చి పిచ్చిగా మాట్లాడటం, దాంతోపాటు కొన్నిసార్లు వినికిడి లోపం ఉండటం, కొంతమంది విన్నా కూడా ఆ సంబంధించిన లాంగ్వేజ్ డీకోడ్ చేయలేకపోవడం కూడా పక్షవాతం అనేది మనం గుర్తించాలి. వీటికి టైమ్లీ ప్రాపర్ థెరపీ అనేది తీసుకోవాలి. బికాజ్ ఇవి చాలా మైనర్ సైన్స్ అండి. ఈ మైనర్ సైన్స్ అనేవి మనం టైమ్లీగా గుర్తుపట్టి వాళ్ళు ప్రాపర్ థెరపీ ఇవ్వడం ద్వారా వాళ్ళ ఫ్యూచర్లో పెరాలసిస్ వచ్చే అవకాశాన్ని మనం అవాయిడ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.